హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. ఈ రోజు అయితే కరెంట్ స్టవ్ మీద సిల్వర్ పెనంలో చేపల పులుసు అయితే పెడుతున్నానండి. కరెంట్ స్టవ్ అయితే నేను ముందే ఆన్ చేసేసుకున్నాను. సిల్వర్ పెనం అయితే పెట్టుకున్నాను. పెనం అయితే హీట్ అయిందండి. ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఎలా వస్తుందో ఏమో, ఫస్ట్ టైం చేస్తున్నాను సిల్వర్ పెనంలో కరెంట్ స్టవ్ మీద. ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడయింది. అందులోకే సాసులు, జీలకర్ర, మెంతాలు అయితే వేసుకున్నాను. అవి కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఎర్రగడ్డ ఒకటైతే వేసుకున్నాను. అవి కాస్త మగ్గిన తర్వాత టమోటా ముక్కలు అయితే వేసుకున్నానండి. అందులోకే పొట్టు విల్స్ పెట్టుకున్న తెల్లగడ్డపాయలు ఒక 10-15, అందులోకే మిరియాలు, జీలకర్ర, మెంతులు అంతా వేసైతే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నానండి. ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోకే వేసి బాగా అయితే కలుపుకున్నాను. ఈ మిశ్రమం వేసేసరికి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవి మెత్తగా మగ్గే వరకు అయితే మగ్గించుకున్నాను. మొత్తం పచ్చివాసన పోయి బాగా మగ్గిన తర్వాత అయితే అందులోకి కారం 1.5 టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్, పసుపు కావలసినంత, అంటే చిటికెడేనండి, ఎక్కువ అవసరం లేదు, వేసైతే ఇవి కూడా బాగా తిరగబాతలో కలిసేలాగైతే కలుపుకోవాలి. ఓ పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ రసాన్ని అయితే ఇందులోకి పోసేసి ఉప్పు కూడా వేసుకొని ఆ మొత్తం కలిపి అయితే అలాగే వదిలేయాలండి. ఈ పులుసంతా బాగా తెరిలిన తర్వాత, అంటే ఉడికిన తర్వాత అయితే చేపలు వేసుకోవాలి, లేదంటే పచ్చివాసన కొడుతుందండి. ఎప్పుడైనా చేపల పులుసుకైతే ఇలా ఉడికిన తర్వాత అయితే చేపలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పులుసు అయితే ఉడికిపోయిందండి. మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు తోమి శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను అయితే ఇందులోకి వేసేసుకున్నాను. చేపలు పులుసులో పెట్టేసిన తర్వాత అయితే ఎక్కువ కదపకూడదండి. కాబట్టి కదపకుండా సన్నటి మంట మీద అయితే ఉడికించుకోవాలండి. ఉడకడం స్టార్ట్ కాకముందే ఇలా పులుసులోకి సర్దేసి 5 మినిట్స్ ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ. చాలా బాగా అయితే వచ్చిందండి సిల్వర్ పెనంలో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ముందు తీసుకున్నప్పుడంతా ఓన్లీ స్టీల్ మాత్రమే యూస్ చేయాల. ఇప్పుడు అలా కాదు, నేను శాంతిపురంలో తెచ్చాను. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు నేను ఈ పెనంలో చేయగలను అనుకున్నాను. అన్న అయితే చెప్పాడు, కానీ ఏదైనా యూస్ చేయొచ్చని నాకు డౌట్గానే ఉంది. నా డౌట్ క్లియర్ అయింది. చూడండి, చాలా బాగా అయితే వచ్చింది చేపల పులుసు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.